శబరిమలకి సంబంధించినటువంటి బంగారం మీదన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేరళ హైకోర్టు వేస్తే దీని మూలాలు ఎక్కడికెక్కడికో నడిచిపోతున్నాయి. శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇప్పుడు పెద్ద వివాదాలకు కారణమైంది. కూతురు పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపించి అతని కిలోల కొద్ది బంగారం పోతున్న భారీ విగ్రహాల తొడుగులు పునరుద్ధరణ బాధ్యత అప్పగించారట. పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములు అయితే దేవస్థానం అతనికి ఇచ్చింది 42 కిలోల 800 గ్రాముల బంగారం అంట. బంగారం పొత్తో కూడిన రాగి తొడుగుల్ని ఆయనకి ఇచ్చిందట. చివరికి ఈ మెరుగులు దిద్దిన తర్వాత చూస్తే అప్పగించిన రాగి బంగారు తొడుగులు బరువు కేవలం 38 కిలోల 25 గ్రాములే ఉన్నాయి. అంటే 4.5 కిలోలు తేడా వచ్చింది. తగ్గిందంతా బంగారమేనని అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం చేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ముందుకు వచ్చారు. ఆయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసినోడే కావడం ఇక్కడ ముఖ్యమైనది. మొదట 2019 జూలైలో పాదపీఠాలు తొడుగులు మెరుగుదిద్దే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. జూలై 19 పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేస్తే 42.8 కిలోలని తేలింది. మన్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయలుదేరి చెన్నైలో బంగారు తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్కి చేరింది. అక్కడ ఉద్యోగులు తూకం వేస్తే 38.25 కిలోలే ఉందట. కంటైనర్లు ఎక్కించినప్పుడు 42.8 కిలోలు ఉంటే అక్కడ చేరేటప్పుడు 38.25కి వచ్చింది. 4.5 కిలోలు ఎలా తగ్గినాయి? కంటైనర్లోనే తగ్గింది. దీనితోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్షాప్ చేయడానికి 39 రోజులు పట్టిందట. జూలై 20న బయలుదేరితే ఆగస్టు 29కి చేరిందట. ఆ 39 రోజులు ఏం జరిగిందనే దాని మీద తాము పరిశోధించామని, సంచలనాత్మక విషయాలు తెలిసాయని ఎన్డీటీవీ చెప్తోంది. కంటైనర్ కొట్టాయంలోని ప్రైవేట్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి వెళ్ళినట్టు తెలిపింది. చెన్నైలో ఉంటున్న ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఇంట్లో జరిగిన ప్రైవేట్ పూజకు కూడా వీటిని తీసుకెళ్లినట్టు ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ని ఆధారంగా చూపిస్తోంది. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్షాప్కి వచ్చిన విగ్రహాల తొడుగులకి మెరుగులు దిద్ది సెప్టెంబర్ 11ని తిరిగి దేవస్థానానికి పంపించారు. వర్క్షాప్కి వచ్చినప్పుడు నాటికంటే వాటి బరువు 38.25 కిలోలు ఉంటే ఉన్నికృష్ణన్ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దించాడు. సొంత బంగారం వెళ్ళినప్పటికీ వర్క్షాప్కి ఎంత బరువుతో వచ్చిందో అంతే బరువుతో తిరిగి పంపించాడు. మరి తగ్గిన 4.5 కిలోల బరువు గురించి అడిగిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు. అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమైనాయో కూడా ఎవరికి తెలియదు. చివరకు 2019 డిసెంబర్లో పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటాను స్వయంగా దేవస్థానానికి ఈమెయిల్ పెట్టాడు. అప్పుడు కానీ గుడోళ్ళకి తెలియలేదు. దీంతో దేవస్థానం బంగారం దాచేసే చేతిలో ఉందన్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. వరుస కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. 2021లో దీని మీద దర్యాప్తుకి హైకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ద్వారపాలకుల విగ్రహం తొడుగుల విషయంలో 4.5 కిలోల బంగారం తేడా ఉందన్న విషయం బయటకు వచ్చింది. నిజాన్ని 2018లో కూడా ఇతనికి ప్రధాన ద్వారం బంగారం తాపడం మెరుగులు పెట్టే బాధ్యత అప్పగించారు. అయితే అతను ఏకంగా ప్రధాన ద్వారాన్ని చెన్నైకి తీసుకెళ్లి బంగారు తాపడం పెట్టించుకొచ్చారు. ఆ సమయంలో దేవస్థానం ఆయనకి 474 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొత్తగా తాపడం చేసిన ఆలయ ద్వారాలని ఉన్నికృష్ణన్ కొట్టి 2019 మార్చిలో కేరళకు తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమంలో ఆలయ పెద్దలకు అప్పగించాడు. వాస్తవానికి 98లో వ్యాపారవేత్త విజయమాల్య 30 కిలోల బంగారాన్ని శబరిమల ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. మరో 800 గ్రాములు తలుపులు తాపడం కోసం ఇచ్చాడు. ఉన్నికృష్ణన్ వ్యవహారాల మీద విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు, ఎంత మిగిలింది అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఆ లెక్కలన్నీ కూడా దీవెని సిట్ని ఆదేశించింది. సిట్ రిపోర్ట్లో మిగిలిన బంగారం వాడుకుంటాను ఉన్నికృష్ణన్ పొట్టి రాసిన లేఖ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము నిబంధనల ప్రకారమే చేసామని ట్రావెన్కోర్ బోర్డు చెబుతోంది. హైకోర్టు అందరితో వదలలేదు. ఇప్పుడు ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన పాదపీఠం తొడుగులు అసలువా నకిలీవా అనేది కూడా తేల్చమని ఆదేశించింది. కేరళ హైకోర్టు దేవస్థానం బంగారం దుర్వినియోగం మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ద్వారపాలకుల విగ్రహాలు తొడుగులే కాకుండా ప్రధాన ద్వారం తాపడాల బంగారం విషయంలో కూడా అవకతవకలు జరిగిన హైకోర్టు నిర్ధారించింది. దీనిపైనే క్రిమినల్ కేసు పెట్టమని ఆదేశించింది. తాపడం చేయడానికి ఉన్నికృష్ణ పొట్టికి 474 గ్రాముల బంగారాన్ని దేవస్థానం ఇచ్చిందని దాతగా ఆయన ఎంత తిరిగి ఇచ్చారో చెప్పలేదని ప్రస్తావించింది. ఓవరాల్గా చూస్తే అందరూ కలిసి దోచుకోబోయారనమాట.